గ్రామ శాఖ అధ్యక్షులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇందాకే నేను వచ్చినప్పుడు అడిగా ఏంటి గ్రామం తాలూకా విశిష్టత అంటే యాక్చువల్గా 1300 మెజారిటీ ఇచ్చిన గ్రామం ఉంది. ముఖ్యంగా మా మంత్రి గారికి 1300 మెజారిటీ ఇచ్చిన గ్రామం. దట్ ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంత పాజిటివ్, ఎంపీ గారికి కూడా పాజిటివ్ నేచర్తో ఉంటారని చెప్పడానికి ఈరోజు మేము వచ్చినప్పుడు హౌసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు, ప్రతి ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంట్లోని అందరూ కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి హారతులు పెట్టి బొట్టులు పెట్టి హారతి పెట్టి మమ్మల్ని సొంత సోదరీమణులాగా ఆహ్వానించడమే కాదు, వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మేము పాల్పంచుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమం ఈ రోజు ఏదో ఎలక్షన్లు ఉన్నాయనో లేకపోతే మా కోటేమని అడగడానికి రాలే. కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1 year పూర్తయింది, ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకొని రండి అని చెప్పడానికి ఈరోజు మేము రావడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏం కావాలని ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా మంచి ఆహ్వానం పలికిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పల్లెల వరకు చేరాలన్నదే మా ధ్యేయం. దాని మీదనే మేము పనిచేస్తాం. ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఆయన అధికారంలో ఉండి బయటికి రావడానికి పరదాలు కట్టించుకున్నాడు. ఆయన అధికారంలో ఉండి సీఎం పొజిషన్లో ఉండి బయటికి రావడానికి షాపులు ముగించుకున్నాడు. ఆయన అప్పుడు అధికారంలో ఉండి సీఎం పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే బయటికి రాలేదు, చెట్లు నరికించాడు. ఆయన ఈరోజు భయం గురించి అట్ల గురించి మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు ఈరోజు కనీసం ఏమండి అసెంబ్లీకి రావడానికి ప్రాబ్లం ఏంటండి? ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, 11 మంది గెలిచారు కదా. సాధారణంగా చాలా మందికి ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధ్యక్ష అనాలని కోరిక, అది దాని గురించే కదా ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడేది. ఆ అధ్యక్ష అనే పదం ఉపయోగించే అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా ఈరోజు బయట అక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అని అసెంబ్లీకి రావడానికే భయపడినోడు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మేమేమంటామంటే ఈరోజు మేము ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మేమేం హౌస్ అరెస్టులు చేయలే, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడని మేమేం ఇబ్బందులు పెట్టలే, ఎక్కడ కూడా మేమే రిస్ట్రిక్షన్స్ చేయలే. యాజ్ పర్ రూల్ మీరు వెళ్ళండి, మేము ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మీరు వెళ్ళండి అని చెప్పాం. మొన్న ఒక రోజేమో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ రోజేమో పోలీసుల మీద రాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అందరూ రాళ్ళు వేసారు. 2-3 పోలీసులు కూడా గాయాలయ్యాయి. ముందు రెంటపల్లి కాన్స్టిట్యున్సీకి, మన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు. ఆ రోజు రెంటపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు సంవత్సరం ముందు బెట్టింగ్ యాప్ల్లోని డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న వాడికి కూడా విగ్రహాలు కడతారు. ఆ విగ్రహాలు ఓపెన్ చేయడానికి సీఎం స్థాయిలో వ్యక్తులు వెళ్తారని ఇక్కడే చూసాం. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి వింత జరుగుంది. కొన్ని వెళ్తే వెళ్ళాడు, సంవత్సరం తర్వాత 3 ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ 3 ప్రాణాలు అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మేము ముందే ప్రికాషనరీగా పెట్టాము తప్పించి ఎవడెక్కడ భయపడే పరిస్థితి ఎవరికి లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.